హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అందరికీ. ఈ వీడియోలో నేను లిఖిత్ జర్నీలో ఇంకో ముందడుగు చూపించబోతున్నాను. సో పాస్ట్ వీడియోలో మనం స్టాండింగ్, స్లీపింగ్ అండ్ స్లాంటింగ్ లైన్స్ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే అవే లైన్లతో అక్షరాలు ఏ మరియు బి రాయడం మొదలు పెట్టేశాము. సో చిన్నగా మొదలైన మా జర్నీలో ఇప్పుడు చేతి కదలికలలో కొంచెం స్థిరత్వం అనేది కనిపిస్తోంది. మొదట స్లాంటింగ్ లైన్ రాయడం కూడా కష్టంగా అనిపించేది లిచ్చీకి. సో తన ముద్దు పేరు వచ్చేసి మేము లిచ్చీ అని పెట్టుకున్నాము. సో అది కానీ ఇప్పుడైతే ఆ లైన్లను జోడించి అక్షరాలు ఏ కమా బి రాయడం అయితే మొదలుపెట్టాడు. నాకైతే ఇది సో ప్రౌడ్ అనిపిస్తుంది. ఇలా రాసే ప్రాక్టీస్ వల్ల కాన్సన్ట్రేషన్ అయితే బాగా పెరుగుతుంది. హ్యాండ్ని ఎలా నియంత్రించాలో, మనసుని ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలో ఈ యాక్టివిటీ వల్ల తెలిసొస్తుంది. ఇది వాళ్ళ ఫ్యూచర్ హ్యాండ్ రైటింగ్ కోసం చాలా స్ట్రాంగ్గా ఉపయోగపడుతుంది. ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో నేర్చుకుంటే వాళ్ళు కన్ఫ్యూజన్ లేకుండా కాన్ఫిడెంట్గా రాయగలుగుతారు. మనం నెక్స్ట్ స్కూల్లో వదిలినప్పుడు కూడా వాళ్ళల్లో ఆ కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మేము కర్వ్డ్ లైన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము. కర్వ్డ్ లైన్స్ వల్ల సి, డి, ఓ అండ్ క్యూ లాంటి లెటర్స్ బేసిక్ ఫామ్ అన్నమాట. సో కర్వ్డ్ లైన్స్ వల్ల హ్యాండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంకా బాగా పెరుగుతుంది. మొదట కొంచెం తడబడినా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవైజ్ అయితే అవుతారు. సో వాటిలో ఆ ఇంప్రూవ్మెంట్ నేను చూశాను. తర్వాత వచ్చేసి ఈ మధ్యలో మేము ఏంటంటే వాడికి కాస్త తినిపించడం కూడా చేస్తున్నాము. ఎందుకంటే స్క్రీన్ అలవాటు చేసి స్క్రీన్ చూస్తూ తినడం అలవాటు పడి ఎప్పుడైనా మామూలుగా పెడితే తినట్లేదు. సో దాని నుంచి అవాయిడ్ చేయడం కోసం ఇలా యాక్టివిటీ చేపిస్తూ, యాక్టివిటీ కూడా ఫుడ్ టైంకి దగ్గరలో ఉండేలాగా ముందే స్టార్ట్ చేపించి ఆ మధ్యలోనే ఇలా ఫీడింగ్ అనేది వాడికి తెలియకుండా ప్లాన్ చేసుకున్నాను నేను. అందులో పాటే ఇలా తినిపించడం అన్నమాట. తర్వాత ఇలా తినిపించేటప్పుడు ఇంకోటి ఏంటంటే తనకు స్ట్రెస్ తెలీదు. స్ట్రెస్ లేకుండా హ్యాపీగా నేర్చుకోవడానికి ఇది కూడా హెల్ప్ అవుతుంది. సో నన్ను నలుగురు అడిగారు నా ఛానల్ మానిటైజేషన్ అయిందా అని. నా ఛానల్ మానిటైజేషన్ స్టేటస్ గురించి కూడా నేను ఇప్పుడు సో ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజ్ కాలేదు. ఎందుకంటే నా వీడియోస్ ఎక్కువ మందికి చేరడం లేదు. గతంలో నేను వ్లాగ్స్ మీద ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసేదాన్ని. సో మధ్యలో నేను నా కెరీర్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని మంత్స్ పాటు వ్లాగ్స్ చేయడం ఆపేశాను. అందుకే నా వాచ్ అవర్స్ 3200 వాచ్ అవర్స్ ఉన్నటివి 740కి తగ్గిపోయాయి. సో ఇప్పుడైతే మళ్ళీ కాస్త సమయం దొరికినప్పుడల్లా వ్లాగ్స్ చేస్తూ నచ్చిన విషయాలను ప్లస్ నేను ఎక్స్పీరియన్స్ అయినటువంటి విషయాలను షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే మేబీ ఈ కంటెంట్ అందరికీ ఉపయోగపడవచ్చు. కానీ నాలాంటిది మదర్కి వర్కింగ్ మదర్స్కి ఇది ఒక హోప్. నాకైతే ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మానిటైజేషన్ కంటే ముఖ్యంగా నా కంటెంట్ జనాలకి చేరాలనేది నా ఫస్ట్ టార్గెట్. సో ఒకరికైనా ఇన్స్పైర్ అయితే అది చాలు నాకు. చిన్న చిన్న స్టెప్స్తో కన్సిస్టెంట్గా మనం జర్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏదో ఒక పాయింట్ దగ్గర సక్సీడ్ అవుతాను అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. అది నా ఛానల్ స్టేటస్ గురించి. తర్వాత విషయానికి వస్తే పిల్లల అభివృద్ధిలో ఏ చిన్న ప్రయత్నమైనా తప్పకుండా నెక్స్ట్ పెద్ద మార్పు అయితే తీయగలదు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ మాకు మంచి జ్ఞాపకాలుగా కూడా నిలుస్తాయి. మేబీ ఒకరిద్దరికైనా స్ఫూర్తిగా కూడా మారవచ్చు. సో ఇలా పిల్లలతో కలిసిన ప్రతి క్షణం నాకు చాలా విలువైనది. మీరు కూడా మీ పిల్లలతో గడిపిన చిన్న చిన్న క్షణాలను చాలా వాల్యుబుల్గా తీసుకోండి. మీకు నచ్చిన విషయాలను నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మీ సపోర్ట్ నాకు మీరు ఇచ్చే కమెంటు. సో మళ్ళీ ఇలాంటి ఇంకో ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఇంకో వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మనకు చదువు వచ్చి ఎడ్యుకేటెడ్ మదర్స్ అయ్యుండి కూడా ఒకవేళ బేబీస్తో టైం స్పెండ్ చేయలేకపోతే ఇలా చిన్న చిన్నగా మనము టైం స్పెండ్ చేసి మంచి మార్పులు అయితే తీసుకురావచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.